అందరికీ నమస్కారం అండి. ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ ఉద్యోగులకు మళ్ళీ నిరాశ ఎదురవుతుంది. సో దసరా పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబుర్లు ప్రభుత్వం అందిస్తుంది అని భావించిన ప్రతి ఒక్క ఉద్యోగికి మళ్ళీ ఎట్టకేలకు ప్రభుత్వం దగ్గర నుంచి నిరాశ మిగిలింది. సో దసరా పండుగను పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కీలక హామీల్లో భాగంగా మేనిఫెస్టోలో ప్రకటించిన కీలక హామీల్లో ఖచ్చితంగా ఉద్యోగుల్ని సాటిస్ఫై చేయడానికి ఒక్క హామీ అయినా సరే ఈ దసరాకి క్లియర్ అవుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అన్న భావించిన ఉద్యోగికి మళ్ళీ నిరాశ అయితే ఎదురవుతుంది. సో అసలు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఎందుకు వారి యొక్క హామీలను నెరవేర్చడం లేదు? సో ఈ క్యాబినెట్లో పలు కీలక బిల్లులను క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపిందండి, గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? మొన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో భాగంగా సీఎం గారు లేకుండానే సిఎస్ గారితో జరిగింది. అందులో చర్చించిన అంశాలన్నీ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. మీకు ఫేవర్గా మీ యొక్క సమస్యలను సీఎం గారు క్లియర్ చేస్తారని చెప్పేసి సిఎస్ గారు హామీ ఇచ్చారు. సో ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ తర్వాత జరిగిన క్యాబినెట్ భేటీ ఇదేనండి. ఈరోజు పలు కీలక అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఉద్యోగులకు వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల్ని కొన్నైనా రిలీజ్ చేస్తారు, గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, లేదా పలానా డేట్ను కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఈ డేట్న ఇస్తామని చెప్తారని చెప్పేసి భావించారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మళ్ళీ నిరాశ అయితే ఎదురైంది. సో ఈ క్యాబినెట్ భేటీలో భాగంగా ఒకసారి క్యాబినెట్లో ఏ బిల్లులకు ఆమోదం తెలిపారు, ఎటువంటి బిల్లులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే విషయాన్ని అయితే ఒకసారి చూద్దాం. సీఎం గారు నాయకత్వంలో కేబినెట్ సమావేశం ముఖ్య నిర్ణయాలతో ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 13 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపింది. ఈ 13 బిల్లులో భాగంగా కనీసం ఒకటైనా పీఆర్సీకి సంబంధించి కొత్త పీఆర్సీ కమిషన్ నియామకానికి సంబంధించి ఉంటే బాగుండు అని చెప్పేసి ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల యొక్క సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన సంబంధిత బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రత్యేకంగా ఆటో క్యాబ్ డ్రైవర్ల కోసం రూపొందించిన వాహన మిత్ర పథకంపై కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించబోతున్నారు. ఇక రవాణా రంగంలో కష్టాలు ఎదుర్కొంటున్న వాహనదారులకి నిర్ణయం పెద్ద ఊరటను కలిగించింది. అలాగే రాజధాని పరిధిలో గతంలో చేపట్టిన 343 ఎకరాల భూ సేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం ద్వారా స్థానిక రైతులకు ఉపశమనం లభించనుంది. ఇక పోతే ప్రజలకు భారం అవుతున్న నాలా ఫీజు అంశంపైన కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరించే బిల్లుకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా నగరాల్లో గృహ నిర్మాణం చేసేవారికి అదనపు భారాన్ని తగ్గించనుంది. మొత్తంగా చూస్తే ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఊరట కలిగించేలా, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఉన్నాయని చెప్పాలి. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి అంశాలని కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చకు రాలేదు, బిల్లులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు.